తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదలుపెట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం మహిళల ఆర్థిక ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఈ పథకం విజయం సాధించడానికి సహకరించిన ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద అక్కాచెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. 251 కోట్ల మంది మహిళలు దాదాపు 8,000 కోట్ల విలువ గల ప్రయాణాన్ని ఉచితంగా పొంది ఆర్థికంగా వారి యొక్క అన్ని రకాల ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అక్కాచెల్లెలందరికీ తెలంగాణ ప్రజాపాలన పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఇటువంటి పెద్ద కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఆర్టీసీ ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లకు, మిగతా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తాను. ఉచిత ప్రయాణమే కాక బస్సులకు కూడా యజమానులు చేసినటువంటి తొలి రాష్ట్రం ఇది. అందరికీ అటు మహిళలందరికీ ఇటు ఆర్టీసీ సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన.